ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో జరగబోతున్న టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా 6th క్లాస్ తెలుగుకు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించి పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. 49 రూపీస్కే టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఉడుతా సాయం పాఠ్యము ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 ఖండకావ్యము, ఆప్షన్ 2 ద్విపద, ఆప్షన్ 3 వచన కవిత, ఆప్షన్ 4 కథ. సో ఉడుతా సాయం పాఠ్యం ఏదైతుందో 6వ తరగతి తెలుగులో సో మనకు ఈ పాఠ్యం అనేది ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపద ప్రక్రియకు చెందినది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మరి ఉడుతా సాయం రచయిత ఎవరు అంటే గోన బుద్ధారెడ్డి గారు అయితే ఈ పాఠాన్ని రాయడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, చీమలబారు పాఠ్య రచయిత ఎవరు? ఆప్షన్ 1 శేషం లక్ష్మీనారాయణాచార్య, ఆప్షన్ 2 పల్లా దుర్గయ్య, ఆప్షన్ 3 పొట్లపల్లి రామారావు, ఆప్షన్ 4 సుద్దాల హనుమంతు. చీమలబారు పాఠ్య రచయిత పొట్లపల్లి రామారావు గారు. ఓకేనా, పొట్లపల్లి రామారావు ఈ చీమలబారు పాఠాన్ని అయితే రాయడం జరిగింది. సో ఇది ఏ ప్రక్రియకు చెందినది అంటే వచన కవితను గుర్తుపెట్టుకోండి. చీమలబారు ఏ ప్రక్రియకు చెందినది? వచన కవిత ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ వన్, టా వర్గం లేని అక్షరం ఏమిటి? సో మనకు టా వర్గంలో లేని అక్షరం ఏందని అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆప్షన్ 1 డా, ఆప్షన్ 2 నా, ఆప్షన్ 3 అనా, ఆప్షన్ 4 డా. సో మనకు టా వర్గంలో లేని అక్షరం వచ్చేసి నా అనమాట. నా అనేది ఎక్కడ ఉంటుందంటే తా వర్గంలో ఉంటుంది. సో మనకు మొత్తంగా చూసుకున్నట్టయితే 5 వర్గాలకు అయితే విభజించడం జరుగుతుంది. దాంట్లో మనకు టా వర్గంలో నా అనేది ఉండదు. నా అనేది తా వర్గంలో ఉంటుంది. ఓకేనా, తా వర్గంలో ఉంటుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అల్ప ప్రాణులు ఎన్ని? ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 12. అల్ప ప్రాణులు మొత్తంగా 10 ఉంటాయి. సో అల్ప ప్రాణులను వేటిని అంటారంటే పరుషాలు సరళాలు కలిపి అల్ప ప్రాణులు అంటారు. పరుషాలు 5, సరళాలు 5. సో పరుషాలు వచ్చేసి కచట తపాలు కాగా సరళాలు వచ్చేసి గజడ దబాలు. సో ఈ రెండింటిని కలిపి మనకు అల్ప ప్రాణులు అంటారు. మొత్తంగా 10 ఉంటాయి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 అడవి అటవి, ఆప్షన్ 2 రాత్రి రేత్రి, ఆప్షన్ 3 ఆకాశం ఆకాశం, ఆప్షన్ 4 సహాయం సాయం. దీని ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 రాంగ్ అనమాట. ఓకేనా, సరికాని జత అడిగారు. రాత్రికి రేత్రి కాదు రేతిరి. ఓకేనా, రేతిరి అని మనం పిలవడం జరుగుతుంది ప్రకృతి వికృతులలో. రాత్రికి రేతిరి అని పిలుస్తాం, రేత్రి కాదు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గ్రాంధిక భాషలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఉభయ అక్షరాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పూర్ణ బిందువు, ఆప్షన్ 2 అరసున్న, ఆప్షన్ 3 విసర్గ, ఆప్షన్ 4 పైవన్ని. సో మనకు గ్రాంధిక భాషలో అత్యధికంగా ప్రాచుర్యం ఉన్న ఏ అక్షరం ఏంటంటే అరసున్న. ఓకేనా, అరసున్న అనేది గ్రాంధిక భాషలో అధికంగా ప్రాచుర్యం ఉన్న అక్షరంగా ఉభయ అక్షరంగా ఉందన్నమాట. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. రిపులు అనగానే అర్థం ఏమిటి? ఆప్షన్ 1 మిత్రులు, ఆప్షన్ 2 బంధువులు, ఆప్షన్ 3 శత్రువులు, ఆప్షన్ 4 ఇరుగు పొరుగు వారు. రిపులు అంటే అర్థం ఏంటంటే శత్రువులు అని అర్థం. ఓకేనా, శత్రువులు అనే అర్థం కలిగి ఉంది రిపులు. ఈ టోటల్ అన్ని బిట్స్ కూడా 6th క్లాస్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నవి. ఓకేనా, వీడియో కనుక మాత్రం నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి మన వీడియో రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. గోన బుద్ధారెడ్డి ఎన్నో శతాబ్దానికి చెందినవాడు? ఆప్షన్ 1 10వ శతాబ్దం, ఆప్షన్ 2 11వ శతాబ్దం, ఆప్షన్ 3 12వ శతాబ్దం, ఆప్షన్ 4 13వ శతాబ్దం. సో మనకు గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సో 6వ తరగతిలో ఏ లెసన్ రాయడం జరిగింది గోన బుద్ధారెడ్డి అంటే ఉడుతా సాయం. ఏ ప్రక్రియకి చెందిందంటే ద్విపద. ఫస్ట్ బిట్ అదే చూసాం. ఓకేనా, ఉడుతా సాయం లెసన్ అయితే రాశారు గోన బుద్ధారెడ్డి గారు. ద్విపద ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ వన్, భాష మనిషికి సహజమైన శక్తి అనే వాక్యంలో ఈ క్రింది ఏ అక్షరాలు అధికంగా ఉన్నాయి? ఆప్షన్ 1 అనునాసికాలు, ఆప్షన్ 2 ఊష్మాలు, ఆప్షన్ 3 ద్వితాలు, ఆప్షన్ 4 అంతస్తాలు.
భాష మనిషికి సహజమైన శక్తి అనే వాక్యంలో ఎక్కువగా ఊష్మాలు ఉన్నాయి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్ కూడా బాగా అడిగే అవకాశం ఉంది అప్కమింగ్ డిఎస్సిలో. నెక్స్ట్ వన్, సైదం అనగానే ఏం పిండి? సో మనకు సైదం అంటే ఏ పిండిని పిలుస్తారు ఆ విధంగా అడుగుతున్నారు. ఆప్షన్ 1 శనగపిండి, ఆప్షన్ 2 మైదా పిండి, ఆప్షన్ 3 జొన్న పిండి, ఆప్షన్ 4 గోధుమ పిండి. సైదం అంటే గోధుమ పిండి, చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్గా అడగడం జరిగింది. సైదం అనగా గోధుమ పిండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలుగు వర్ణమాలలో అల్పసంఖ్యాక అక్షరాలైన ఉభయాక్షరాలను ఉభయాక్షరాలని ఉచ్చరించడంలో ఉద్దేశం ఏమిటి? సో మనకు ఉభయాక్షరాలను ఎందుకు ఉభయాక్షరాలని పిలుస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 వాటిని అచ్చులతో కలిపి ఉపయోగించడం, ఆప్షన్ 2 వాటిని హల్లులతో కలిపి ఉపయోగించడం, ఆప్షన్ 3 వాటిని అచ్చులు హల్లులతో కలిపి ఉపయోగించడం, ఆప్షన్ 4 పైవేవి కావు. ఉభయాక్షరాలను ఎందుకంటారంటే వాటిని అచ్చులు హల్లులతో కలిపి ఉపయోగించడం వల్ల వాటిని ఉభయాక్షరాలని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, వనమామలై వరదాచార్యులకు లేని బిరుదు ఏమిటి? ఆప్షన్ 1 మధుర కవి, ఆప్షన్ 2 కవి చక్రవర్తి, ఆప్షన్ 3 అభినవ కాళిదాసు, ఆప్షన్ 4 అభినవ కవి. సో మనకు వనమామలై వరదాచార్యులు వచ్చేసి 6వ తరగతిలో పోతన బాల్యం అనే లెసన్ అయితే రాయడం జరిగింది. సో అతనికి ఉన్న బిరుదులు లేనివేంది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లేనిది ఏదని అడుగుతున్నారు ఇక్కడ, కాబట్టి ఈ ఇచ్చిన వాటిలో అభినవ కవి అనేది అతనికి లేని బిరుదు అన్నమాట. ఈ మధుర కవి కానీ, కవి చక్రవర్తి కానీ, అభినవ కాళిదాస్ అనేవి ఇతని యొక్క బిరుదులు. లేని బిరుదు అభినవ కవి అన్నమాట. ఇంకొక బిరుదు కూడా ఉంటుంది, అభినవ పోతన కూడా వనమామలై వరదాచార్యుల యొక్క బిరుదు. ఏ లెసన్ రాశారు 6th క్లాస్లో అంటే పోతన బాల్యం అనే లెసన్ అయితే రావడం జరిగింది. ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే కావ్యం అనే ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ వన్, పోతన బాల్యం ఏ ప్రక్రియకు చెందింది? ఇప్పుడే చెప్పాను కదా, పోతన బాల్యం లెసన్ను వనమామలై వరదాచార్యులు రాయడం జరిగింది. ఇది కావ్య ప్రక్రియకు చెందినది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా. మరి దీంట్లో ఏం ఇతివృత్తం ఉందంటే ఈ లెసన్లో, పోతన బాల్యం లెసన్లో పిల్లల ఆసక్తుల ఇతివృత్తంతో అయితే ఈ లెసన్ను చెప్పడం జరుగుతుంది. వనమామలై వరదాచార్యులు. వర్షం పాఠ్యాంశ రచయిత ఎవరు? వర్షం పాఠాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ 1 పల్లా దుర్గయ్య, ఆప్షన్ 2 శేషం లక్ష్మీనారాయణ, ఆప్షన్ 3 వనమామలై వరదాచార్యులు, ఆప్షన్ 4 గూడూరు సీతారాం. వర్షం పాఠాన్ని పల్లా దుర్గయ్య గారు అయితే రాయడం జరిగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా. సో పల్లా దుర్గయ్య గారు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టాను అందుకున్న వ్యక్తిగా ఉన్నారు. ఓకేనా. ఓయూ నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టాను అందుకున్న వ్యక్తి పల్లా దుర్గయ్య గారు. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇతని విలేజ్ వచ్చేసి మడికొండ అనమాట. హన్మకొండ జిల్లాలోని మడికొండ అనేది మనకు ఇతని విలేజ్. వర్షం పాఠాన్ని పల్లా దుర్గయ్య గారు అయితే రాయడం జరిగింది. సో మరి వర్షం పాఠం దేనికి సంబంధించిందంటే ఖండకావ్యంకు సంబంధించిందని అర్థం. సో ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ అనే ఇతివృత్తంతో అయితే వర్షం పాఠం కొనసాగుతుంటుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, నివద్ది అనగానే అర్థం ఏమిటి? సో నివద్ది అంటే అర్థం ఏమిటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 తప్పు, ఆప్షన్ 2 నిజం, ఆప్షన్ 3 నిప్పు, ఆప్షన్ 4 నీళ్లు. నివద్ది అంటే అర్థం ఏంటంటే నిజం అని అర్థం. ఓకే, నిజం అనే అర్థం నివద్దికి కలదు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు 6th క్లాస్ తెలుగు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో గల ఇంపార్టెంట్ బిట్స్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.